ఓకే, దేని గురించి అంటే మ్యారేజ్ కవెనెంట్. అందరు చెప్పండి, వివాహ సంబంధం అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, వివాహ సంబంధము. సో బిలో 12 years ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ అర్థం కాకపోవచ్చు, అబౌట్ 12 years ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎందుకంటే దీని మీదనే ఆధారపడి ఉందన్నమాట ప్రతి ఒక్క విశ్వాస జీవితము. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, ఎఫిషియన్స్ చాప్టర్ 5:25. ఎఫిషియన్స్ 5:25 చదవండి తెలుగు. ఎఫెసీయుల రాసిన పత్రిక 5:25 త్వరగా చదవండి. పురుషులారా, అందరు వినండి. పురుషులారా అంటే పురుషులు అంటే ఎవరు? మీ హస్బెండ్. అయితే పురుషులు ఏం చేయాలంట? మీ భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలంట. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ఇప్పుడు వివాహ సంబంధం గురించి ఎవరు అప్పగించుకున్నారంట? ఇప్పుడు అందరు ఏం చెప్తారు తెలుసా? లోకరక్షకుడు వచ్చి చనిపోయాడు అని. కానీ ఇక్కడ ఏమనుంది? ఎవరి గురించి చనిపోయిందంట ఆయన? సంఘము గురించి అంట. సంఘం అంటే ఎవరు చెప్పండి? చూడండి, గుర్తుపెట్టుకోండి. చర్చ్ అంటే బ్రైడ్ అంటే తెలుగులో ఏమంటారు? పెళ్లి కుమార్తె. సో నాకు తెలుగు రాదు రాయడానికి, అర్థం చేసుకోండి. సంఘం అంటే ఎవరు? తెలుగులో ఇంగ్లీష్లో రాస్తా, పెళ్లి కూతురు. ఓకే, నా తెలుగు అంత మాట్లాడుతుంది. సో చర్చ్ అంటే ఎవరు? పెళ్లి కూతురు. సో ఇప్పుడు బాడీ ఎవరు చెప్పండి? బాడీ క్రీస్తు శరీరం అంటే ఎవరు చెప్పండి? క్రైస్ట్ బాడీ అంటే ఎవరు? మనమే అంటే బిలీవర్స్. ఇప్పుడు హెడ్ ఎవరు చెప్పండి? సంఘానికి శిరస్సు ఎవరు? జీసస్ క్రైస్ట్. ఓకే, అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. చర్చ్ అంటే బ్రైడ్ అంటే తన పెళ్లి కుమార్తె. ఓకే, వరుడు ఎవరు తెలుసా? ఇప్పుడు చెప్పండి, వరుడు ఎవరు? వరుడు ఎవరంటే జీసస్ క్రైస్ట్. మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఈ మేజర్ పాయింట్స్ ఇవి. మ్యారేజ్ కవెనెంట్ అంటే ఏంటంటే వివాహ సంబంధము, అంటే సంఘము, చర్చ్. ఈ చర్చ్ అంటే ఎవరు తెలుసా? ఈ చర్చ్ అంటే ఎవరంటే పెళ్లి కుమార్తె. ఓకే, దానికి హెడ్ ఎవరు? జీసస్ క్రైస్ట్. ఓకే, ఇప్పుడు బాడీ ఎవరు? మనము. ఓకేనా? ఇప్పుడు వరుడు ఎవరు? హెడ్ ఎవరు? క్రీస్తు, జీసస్ క్రైస్ట్. సో ఇప్పుడు ఈ యొక్క శరీరము దీవించబడాలంటే ఎవరి మాట వినాలా? హెడ్ అంటే జీసస్ క్రైస్ట్ మాట వినాలా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? చర్చెస్లో ప్రెసెంట్ ఏం జరుగుతుంది చెప్పండి? పాస్టర్ మాట వినాలి. ఇప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా చెప్పండి? రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. సంఘం ఎవరి మాట వింటే బ్లెస్ అవుతారు? ఇగో చెప్పే కదా, చర్చ్ అంటే ఎవరు? మనము. బాడీ అంటే ఎవరు? మనమే వస్తాం మళ్ళీ విశ్వాసంలో. సో హెడ్ ఎవరు? జీసస్ క్రైస్ట్. ఇప్పుడు వరుడు ఎవరు? పెళ్లి కుమారుడు ఎవరు? ఇక్కడ రాస్తాం మీకు అర్థమయ్యేటట్టుగా. పెళ్లి కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు.
ఈయన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఎవరు? మనం. సో మనము ఇప్పుడు ఇద్దరికి ఏం కనెక్షన్ ఉంది? ఏసైకి మనకి ఇలాంటి కనెక్షన్ ఉంది చెప్పండి. అంటే హస్బెండ్ వైఫ్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అందరికి. ఇప్పుడు ఏసైనేమో ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇది ఫిక్స్ అవ్వకండి, కానీ రియాలిటీ ఇదే. ఓకే, ఎందుకంటే ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్ లేకపోతే ఆ వివాహం ఏమవుతుంది? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనితని, ఆమెతో ఉండట్లేదు, ఆమె నాతో కంటిన్యూ అవుతుందా? అవ్వదు. సో ఇప్పుడు చాలా సంఘాల్లో ఏం మిస్టేక్ జరుగుతుందంటే పెళ్లి కుమారుడితో సంబంధం లేకుండా ఓన్ మెసేజ్ ప్రీచింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సంఘం చర్చ్ డెవలప్ అవుతుందా లేకపోతే ఇంకా డిస్మాండిల్ అవుతుందా? చెప్పండి. సొంత బోధలు బోధిస్తే చర్చ్ ఎక్స్పాండ్ అవుతుందా ఆగిపోతుందా? సో ఇప్పుడు ఈ ఓన్ బోధలు ఆపేసి ఏం చేయాలా? సంఘం అంటే ఈ బాడీ బిలీవర్స్ అంటే మనము. చర్చ్ అంటే ఎవరు? బ్రైడ్, పెళ్లి కుమార్తె. సో పెళ్లి కుమార్తె ఎవరితో సంబంధం కలిగి ఉండాలా? పెళ్లి కుమారుడు. సో ఈ పెళ్లి కుమారుడితోని సంబంధం అనేది స్ట్రాంగ్గా లేకపోతే నీ యొక్క రిలేషన్ అనేది స్పాయిల్ అయిపోతుంది. యువర్ రిలేషన్ స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం జరుగుతుంది? పెళ్లి కుమారుడితో పెళ్లి కుమార్తె ఎలా ఉండాలా? ఇప్పుడు చూడు, హస్బెండ్ వైఫ్ ఏం చేస్తారు? పొద్దున్న లేవగానే నీకు ఏం కావాలంటారు? ఫస్ట్ ఇంటికి రావాలి. ఓకే, కూరగాయలకి అన్నీ తెస్తారు, ఇంట్లోకి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేస్తారు? పిల్లల్ని వాళ్ళు పంపించేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, వైఫ్ ఏమో ఇంట్లో ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? వాళ్ళు డిస్కషన్ చేసుకొని ప్రేయర్ చేసుకొని పడుతుంటారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళ వర్క్ని షేర్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు నీ మీద ఉన్న భారము బిలీవర్స్ అంటే మనము, ఈ బిలీవర్స్లో ఉన్న బర్డెన్. సో భారం అంటాం, బర్డెన్ అని రాస్తాను, తెలుగులో మీరు రాసుకోండి. భారం అంటే బర్డెన్. ఇప్పుడు మనలో ఉన్న భారము అంతా ఎవరి మీద పెట్టాలా? యేసుక్రీస్తు మీద పెట్టాలి, జీసస్ క్రైస్ట్. సో ఇప్పుడు నీకు ఈఎంఐ కట్టాలా, లోను, కార్, డ్రీమ్ హౌస్. సో ఇవన్నీ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పెళ్లి కుమారుడు అంటే జీసస్ క్రైస్ట్. సో ఇప్పుడు నీ బర్డెన్ ఎవరి మీద పెట్టాలా? సో ఇప్పుడు నీకు చీర కావాలా, ఇంట్లో ఫంక్షన్ చేయాలంటే ఎవరిని అడుగుతారు? మీరు హస్బెండ్ని అడుగుతారు. సో మీరు ఇప్పుడు ప్రెజర్ ఎవరి మీద పెడుతున్నారు? హస్బెండ్ మీద. సో ఇప్పుడు నీకు ఏమైనా సమస్య వస్తే నువ్వు ఎవరి మీద పెట్టాలా? పెళ్లి కుమారుడు. ఈ పెళ్లి కుమారుడు ఎవరు? జీసస్ క్రైస్ట్. సో ఈయన మీద ఆధారపడకుండా నువ్వు ఎంత పెద్ద అభిషేకం ఉన్నా, ఎన్ని ఆత్మని రక్షించినా, ఈయనతో రిలేషన్లో లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే నీ ఆత్మ ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది. రియల్గా జరిగిన స్టోరీ చెప్తాను నేను. ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన ఏంటంటే ఆర్గనైజేషన్ తెలుసా? ఆర్గనైజేషన్ అంటే మీటింగ్లు పెడతాడు, సభలు పెడతాడు, ఆయన పని అదే అన్నమాట. సో ఆయన 35 సంవత్సరాలు చేశాడు. ఏంటి? మీటింగ్ అరేంజ్ చేయడము, మీటింగ్స్కి వచ్చిన వాళ్ళకి చైర్స్ అరేంజ్ చేయడము, మైక్ సెట్ పెట్టడము, టీవీలు పెట్టడము, అవన్నీ చేస్తూ ఉన్నాడు అన్నమాట. సో ఆయన 30 సంవత్సరాలు చేసిండు, 10 సంవత్సరాల లోకంలో గడిపిండు. టోటల్ 45-50 ఏజ్ తర్వాత చనిపోయినాడు. చనిపోయిన తర్వాత దూత వచ్చి నరకాన్ని తీసుకెళ్ళింది. సో ఆయన అన్నాడంట, నన్ను ఎందుకు నరకాన్ని తీసుకొచ్చారు? నేను 30 సంవత్సరాలు దేవుని సేవ చేశాను కదా అని అన్నాడంట. సరే నేను అడుగుదామని చెప్పి ఆ దూత ఏం చేసిందంట? పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళింది. అప్పుడే అన్నాడంట, నేను నీ సేవనే చేసినా కదా, మరి ఎందుకు నేను నరకంలో తీసుకెళ్తున్నానంటే, నువ్వు ఎక్కడ నాతో జర్నీ చేశావు, ఎక్కడ నాకు ప్రేయర్ చేశావు, ఎక్కడ నాకు మొరపెట్టావు, ఎంతసేపు నువ్వు సంఘం అని, మీటింగ్స్ అని, ఫాస్టింగ్ ప్రేయర్స్ అని అన్నిట్లో బిజీ ఉన్నావు, కానీ నాతో బిజీగా లేవు కదా. ఏమైపోయింది? ఏసైతో రిలేషన్ లేదానికి. ఎవరితో రిలేషన్ ఉంది? సంఘంతో, చర్చ్. ఎక్కడ రిలేషన్ ఉంది? చర్చ్ అనేది ఇగో ఇక్కడ
ఈ చర్చ్తో ఎక్కువ బిజీ ఉన్నాడు ఆయన. ఎవరితో బిజీ ఉన్నాడు ఆయన? పెళ్లి కుమారుడు. ఎవరితో బిజీ ఉన్నాడు అంటే ఆయన చేసింది మంచి పనులా చెడ్డ పనులా? మంచి పనులే, కానీ ఎవరితో రిలేషన్గా దూరం అయిపోయింది ఆయనకి? పెళ్లి కుమారుడు. సో అర్థమైంది. ఇప్పుడు మీకు చెప్పినది ఎగ్జాంపుల్. మీరు ఎంత పెద్ద అనాయిటెడ్ అయినా సరే, 100 మందిని చనిపోయిన వాళ్ళు లేపినా సరే, ఈ పెళ్లి కుమారుడితో రిలేషన్ లేకపోతే మీ యొక్క ఆత్మీయ జీవితం డ్రై. అర్థమైందా? మీ యొక్క ఆత్మీయ జీవితం ఏమవుతుంది? డ్రై. సో రాసుకున్నారా? నేను ఇంకో మెసేజ్ చెప్తాను. మెయిన్ పాయింట్ చెప్తాను. 20 పాయింట్స్ చెప్తాను హెల్దీ మ్యారేజ్ గురించి. వివాహ సంబంధంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా 12 years బిలో ఉన్నారా ఇక్కడ? ఉంటే వాళ్ళ 5 పంపించేస్తాం. 5 minutes. years బిలో ఉన్న వాళ్ళకి 5 minutes. సో ఈ మెసేజ్ కొంచెం టీనేజ్ వాళ్ళకి. ఓకే, హెల్దీ మ్యారేజ్. ఓకే, మంచి వివాహ సంబంధం. హెల్దీ మ్యారేజ్ అంటే తెలుగులో ఏమంటారు? మంచి వివాహ సంబంధం. సో ఇప్పుడు నేను చెప్తా, ఇంపార్టెంట్గా రాసుకోండి ఇది. వైఫ్ హ్యాడ్ ఏ విజన్. అంటే స్త్రీ, ఇక్కడ ఫీమేల్కి ఒక విజన్ ఉంది. మేల్ అంటే హస్బెండ్ ఒక విజన్ ఉంది. ఇప్పుడు వైఫ్కి ఒక విజన్ ఉంది, ఇక్కడ హస్బెండ్కి ఒక 2 విజన్స్ ఉంది. సో ఈ 2 విజన్స్ సేమ్ ఉండాలి. వైఫ్కి ఏదైతే దర్శనం ఉందో హస్బెండ్ కూడా సేమ్ ఉండాలి. ఒకవేళ ఇప్పుడు చెప్తాను, ఈ వైఫ్కి ఏమో సేవ చేయాలని ఉంది, హస్బెండ్కి ఏమో బిజినెస్ చేయాలని ఉంది. వీళ్ళిద్దరు వివాహ సంబంధం ఏమైతే తెలుసా? బ్రేక్ అయిపోతుంది. అర్థమవుతుందా? వైఫ్ విజన్ సేమ్ ఉండాలా, హస్బెండ్ విజన్ సేమ్ ఉండాలి. ఏంటి? సేవ. సో ఇప్పుడు ఈమె సేవ పరిచర్య చేద్దాం అనుకుంటుంది వైఫ్, హస్బెండ్ ఏమో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఈ 2 దర్శనాలు మ్యాచ్ అవుతలేదు. అప్పుడు ఎవరు ఎంటర్ అవుతారు? సాటాన్ ఎంటర్ అవుతారు. ఇద్దరు విజన్ సేమ్ ఉండాలా. ఇప్పుడు ఈయననేమో సేవ చేద్దాం అంటాడు, వైఫ్ ఏమో బిజినెస్ చేద్దాం అంటుంది. అప్పుడు సాటాను ఛాన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు దర్శనాలు సేమ్ ఉండాలి, లేకపోతే మీ వివాహ సంబంధం స్పాయిల్ అవుతుంది. మ్యారేజ్ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది ఇద్దరు దర్శనాలు సేమ్ లేకపోతే. అర్థమవుతుందా? ఇప్పుడు మీ వైఫ్ ఏమో నాకు తాగడం ఇష్టం అంటాడు, సారీ హస్బెండ్. వైఫ్ ఏమో నువ్వు ఇంట్లో ఉండి కూర్చో అంటాడు. అప్పుడు ఏమవుతుంది మ్యారేజ్? ఇంకోటి ఆపోజిట్ విజన్, హస్బెండ్ విజన్ ఒకటే విజన్ ఉండాలి, ఒకటే దర్శనము, ఒకటే ఆలోచన. ఇంకోటి మీ ఆలోచన కూడా సేమ్ ఉండాలి. థాట్స్ కూడా సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు నీకు పప్పు కూర ఇష్టం అనుకోండి వైఫ్కి, సపోజ్ హస్బెండ్ కూడా అదే కర్రీ ఇష్టం ఉండాలి. ఇప్పుడు కర్రీస్ నచ్చకపోతే కూడా గొడవలు అయితే అవ్వాలి. నిజం చెప్పండి. సో సాటాన్ ఇక్కడ కూడా వాడుకుంటాడు. కూరలు నచ్చకపోతే కూడా సాటాన్ వాడుకుంటాడు. మీ హస్బెండ్కి ఏమో చికెన్ ఇష్టము, మీకేమో పప్పు అంటే ఇష్టము. అప్పుడు ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్ షురూ అవుతుంది. ఓకే, ఒకటే విజన్ ఉండాలా, ఒకటే అభిరుచులు ఉండాలా. టేస్ట్ అని చెప్తాను. టేస్ట్ సేమ్ ఉండాలి హస్బెండ్ వైఫ్. ఓకే, ఇక్కడ వైఫ్కి ఏం టేస్ట్ ఉందో ఇక్కడ అదే టేస్ట్ ఉండాలి. ఒకవేళ మీరు అడ్జస్ట్ అయినారు అనుకోండి, మీ వివాహం కూల్గా ఉంటుంది. లేదు నాకు పప్పే కావాలా, లేదు నాకు చికెనే కావాలంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. సో మీ అభిరుచులు కూడా మ్యాచ్ అవ్వాలి హస్బెండ్ వైఫ్. అర్థమవుతుందా? మీ యొక్క సేమ్, మీ వైఫ్కి ఏం నచ్చుతుందో హస్బెండ్కి అదే నచ్చాలి, హస్బెండ్కి ఏం నచ్చుతుందో వైఫ్ అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే మీ వివాహంలో చూడాలి స్టార్ట్. ఇంకోటి చెప్తాను నేను, 20 పాయింట్స్ చెప్తా. 20 పాయింట్స్ హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడానికి 20 పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. 20 మేజర్ పాయింట్స్. ఓకే, ఒక్కొక్కటి నేను రాస్తాను, మీరు రాసుకోండి.
20 rules make స్పౌస్ అంటే అదే హస్బెండ్ వైఫ్ని స్పౌస్ అంటారు. మేక్ హ్యాపీ అండ్ కాన్ఫిడెన్స్ అంటే తెలుగులో ఏమంటారు? కంఫర్టబుల్ ఏమంటారు తెలుగులో? సౌకర్యంగా. సో 20 రూల్స్ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని మీరు హ్యాపీగా పెట్టాలంటే ఏం చేయాలి చెప్తున్నా. పెళ్ళి కానీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫస్ట్ ఏంటి తెలుసా? జస్ట్ యాజ్ Christ also loved the church. క్రీస్తు సంఘాన్ని ఎట్లా ప్రేమించిండో మీ భార్య అట్లా ప్రేమించాలి, మీ భర్తని మీ భార్యని. ఓకే అండ్ గేవ్ హిమ్సెల్ఫ్. సంఘం కోసము యేసయ్య చనిపోయిందా లేదా? తన వధువు కోసం చనిపోయిందా? గేవ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్ పాయింట్ ఇది. జస్ట్ యాజ్ క్రైస్ట్ లవ్ టు ద చర్చ్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్. అంటే క్రీస్తు సంఘం గురించి ఎలా చనిపోయిందో నీ భర్త గురించి నువ్వు త్యాగం చేయాలంట. అంటే చనిపోవద్దు, మీ భర్త గురించి అలాగే సాక్రిఫిషియల్ లైఫ్ ఉండాలి. ఓకే సెకండ్ పాయింట్, టేక్ హర్ అవుట్ ఆన్ ఎ డేట్. అంటే పిక్నిక్ తీసుకెళ్ళాలి, బ్రాకెట్లో రాస్తాను. నేను నిజంగా చెప్తున్నా, ఇలాంటివి చేయకపోతే మీ మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ అవుతుంది. సెకండ్ ఏం తెలుసా? టేక్ హర్ అవుట్ ఆన్ ఎ డేట్. పిక్నిక్కి తీసుకెళ్ళాలి 3 monthsకి ఒకసారి, లేకపోతే 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి తనని బయటికి తీసుకెళ్ళాలి. ఓకే థర్డ్ పాయింట్, ఓపెన్ ద కార్ డోర్ ఆర్ బైక్, ఏదైతే ఒకటి ఓపెన్ ద కార్ డోర్. అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్, ఇక్కడ 2 రాస్తారు, వైఫ్ ఆర్ హస్బెండ్. ఇప్పుడు సపోజ్ మీ కార్ ఉందనుకోండి, మీ వైఫ్ వస్తుంటే మీరు డోర్ తీయాలి, మీ హస్బెండ్ వస్తే మీరు డోర్ తీసి ఇన్వైట్ చేయాలి. ఓకేనా? మీకు ఫన్నీగా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ చేస్తేనే మీ లైఫ్ బాగుంటుంది. ఇది చెప్తున్నాను, మీకు ఫన్నీగా అనిపించవచ్చు, బట్ ఇదే రియాలిటీ. ఫోర్త్ పాయింట్, లోడ్ ద డిషెస్. అంటే రుచికరమైన వంటలు ఉండాలి. అంటే మీ భర్తకి మీ భార్యకి ఏమేమి ఇష్టమో అవి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాలంట, ఆమె అడగకుండా. లోడ్ ద డిషెస్ విత్ లవ్. కోపంతో పెట్టదు, మళ్ళీ నీ గురించి అంతా చేసినాను, నువ్వు తింటలేవని సీరియస్ అవ్వద్దాను. ఓకే, నీ గురించి పొద్దునుంచి కష్టపడినా నేను, నువ్వు తినకుంటే బాగుండదని బెదిరించు. ఓకేనా? లోడ్ విత్ డిషెస్ విత్ లవ్. రుచికరమైన వంటలు మీ భర్త కోసం మీ భార్య కోసం చేయాలి. ఓకే ఫిఫ్త్ పాయింట్, బీ హర్ ఏ ఫోటోగ్రాఫర్. మీరు మీ భర్త కానీ మీ భార్య కానీ రెడీ అయితే మీరు ఫోటోగ్రాఫర్గా మారాలి. ఒకవేళ ఫోటోలు దిగే పిచ్చి లేకపోతే మీరు బతికిపోయినారు అనుకోండి. వితౌట్ కంప్లైంట్, కంప్లైనింగ్. ఎంతసేపు దిగుతావు, ఇంకెన్ని ఫోటోలు దిగుతావు, చాలు అని కంప్లైంట్ చేయొద్దంట. ఓకే ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్, కంప్లైనింగ్ హర్ లుక్స్ అండ్ క్యారెక్టర్. మీరు ఆమె క్యారెక్టర్ గురించి ఎవరికి ఛాలెంజ్ చెప్పొద్దు, ఎవరికి ఫోన్లో చెప్పొద్దు. ఆమె క్యారెక్టర్ మంచిదని మీరు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు చెడ్డ పని చేసినా, ఎంత బ్యాడ్గా నీతో బిహేవ్ చేసినా, అవతల వ్యక్తికి ఆయన మంచివాడు కాదు అని చెప్పొద్దు. కంప్లైనింగ్ హర్ ఆన్ హర్ లుక్స్. తను ఎవరు పడితే అదని చూస్తుంది, అనుమాన పడుతుంది అని మీరు చెప్పొద్దు, మీ హస్బెండ్ అయినా వైఫ్ అయినా. లుక్స్ అండ్ హర్ క్యారెక్టర్. తన యొక్క క్యారెక్టర్ గురించి ఎవరికి బ్యాడ్గా చెప్పొద్దు. ఒకవేళ మీకు తన గురించి ప్రాబ్లం అనిపిస్తే మీరు డిస్కస్ చేసుకోండి, కానీ బయట వాళ్ళకి మీరు చెప్పొద్దు, మీ హస్బెండ్ ఇట్లా చేస్తున్నాడు, మీ వైఫ్ ఇట్లా చేస్తున్నాడు, ఎవరికి కంప్లైంట్ చేయదు తన క్యారెక్టర్ గురించి. సెవెంత్ పాయింట్, టేక్ అవుట్ ద గార్బేజ్.
అంటే మీలో ఉన్న చెడుతనాన్ని ప్రతిరోజు తీసేయండి. టేక్ అవుట్ ద గ్యార్బేజ్. అంటే ఇద్దరి మధ్య తగాదాలు ఉంటాయి కదా, అవి సాయంత్రం కల్లా మర్చిపోవాలి. 8th పాయింట్, మేక్ ఇట్ ఏ హ్యాబిట్ టు లిఫ్ట్ ద టాయిలెట్ సీట్. మీరు వాష్రూమ్కి వెళ్ళిన ఆ వైఫ్ అండ్ హస్బెండ్ టాయిలెట్ని మీరే క్లీన్ చేయాలి. మీరు వెళ్ళి మీ హస్బెండ్ చేయమని చెప్పడము, హస్బెండ్ వెళ్ళి వైఫ్ని చేయమని చెప్పడము చేయొద్దు. ఎవరు వెళ్తారో వాళ్ళే క్లీన్ చేయాలి. అర్థమవుతుందా? టాయిలెట్ మీరు వెళ్ళినప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దరిద్రంగా పెడితే వైఫ్కి కోపం వస్తుంది, వైఫ్ పెట్టినా హస్బెండ్కి కోపం వస్తుంది. సో ఎవరైనా టాయిలెట్కి వెళ్తే మీరే క్లీన్ చేసుకోండి, క్లీన్గా పెట్టండి. అంటే నెక్స్ట్ మీ వైఫ్ వచ్చింది అనుకో, అరే ఎంత బాగుంది అనుకోవాలి. మీ హస్బెండ్ వచ్చింది అనుకో, అరే ఎంత బాగుంది బాత్రూమ్. సో టాయిలెట్ కూడా క్లీన్ చేసుకోవడం ఎవరి బాధ్యత వాళ్ళదే. ఓకేనా? ఇది నేను రాయను, ఓకే, రాస్తాను మళ్ళీ మీకు క్లారిటీ ఉంటుంది. మేక్ ఏ హ్యాబిట్, టాయిలెట్ క్లీన్గా పెట్టుకోవాలి. హస్బెండ్ పోయినప్పుడు హస్బెండే క్లీన్ చేయాలా, వైఫ్ వెళ్ళినప్పుడు వైఫే క్లీన్ చేసుకోవాలి. ఓకే, టాయిలెట్ క్లీన్గా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా గొడవలు వస్తాయి తెలుసా మీకు? వాష్రూమ్ దగ్గర గొడవలు వస్తాయి. నువ్వు వెళ్తావు నీళ్ళు కొట్టవంట, నా ఇష్టం నేను కొట్టా అంటాడు. అప్పుడు ఏమవుతుంది? గొడవలు వచ్చేస్తాయి. సో మీ టాయిలెట్ని క్లీన్గా పెట్టుకోవాలి హస్బెండ్ వైఫ్. ఈ చిన్న చిన్నవి కానీ చాలా పెద్ద గొడవలు అవుతాయి. 9th పాయింట్, ఓల్డ్ అంటే తన చేయి పట్టుకొని ఉండాలంట. ఓల్డ్ హర్ హ్యాండ్ ఇన్ పబ్లిక్, చేయి విడిచిపెట్టద్దంట. ఓకే, 10th పాయింట్, గో ఫర్ ఎ వాక్ వితౌట్ యువర్ ఫోన్. ప్రతిరోజు ఒక 15 నిమిషాలు వాకింగ్కి వెళ్ళాలంట హస్బెండ్ వైఫ్, ఫోన్ లేకుండా. గో ఫర్ ఏ వాక్ వితౌట్ ఫోన్. రాసుకున్నారా? రబ్ చేసేస్తాను. 10 పాయింట్స్ రాసుకున్నారా? త్వరగా నేను ఒక్కొక్కటి రబ్ చేస్తాను. ఫస్ట్ క్రీస్తు సంఘాన్ని ఎట్లా ప్రేమించిండో అలాగే ప్రేమించాలి. క్రీస్తు ఎట్లయితే సమర్పించుకున్నాడో అట్లా సమర్పించుకోవాలా. సెకండ్, టేక్ హర్ ఆన్ ఏ డేట్. పిక్నిక్కి తీసుకెళ్ళాలి. 3 months కానీ 6 monthsకి ఒకసారి మీ వైఫ్ని కానీ మీ హస్బెండ్ని బయటకు తీసుకెళ్ళాలి. మూడోది, ఓపెన్ ద కార్ డోర్ తీయాలా, వాళ్ళు వస్తున్నారంట. ఓకే, 4th పాయింట్, లోడ్ ద డిషెస్ విత్ లవ్. ఇష్టమైన భోజనం చేసి పెట్టండి వాళ్ళు వచ్చేటప్పుడు, అలసిపోయి వచ్చినప్పుడు. నాకు ఇదే కూర వచ్చిన ఇదే చేస్తా అని ఆర్గ్యుమెంట్ చేయదు. ఓకే, బీ హర్ ఫోటోగ్రాఫర్. ఆమె రెడీ అయినప్పుడు మీరు ఫోటోగ్రాఫర్గా మారిపోవాలి, కంప్లైంట్ చేయకుండా. 6th పాయింట్, కంప్లైనింగ్ ఆర్ లుక్స్, క్యారెక్టర్ గురించి ఎవరికి బ్యాడ్గా చెప్పొద్దు బయట. మా హస్బెండ్ ఇట్లా చేస్తాడు, మా వైఫ్ ఇట్లా చేస్తాడని ఎవరికి చెప్పొద్దు, మీలోనే దాచిపెట్టుకోవాలి. 7th, టేక్ అవుట్ ద గార్బేజ్. అంటే మీలో ఉన్న బలహీనతలన్నీ మీరు ప్రార్థించి బ్రేక్ చేసుకోండి. ఓకే, 8th పాయింట్, మేక్ అవర్ హ్యాబిట్ టు లిఫ్ట్ ద టాయిలెట్. ఓకే, టాయిలెట్ని మీరు క్లీన్గా పెట్టుకోండి. 9th, హోల్డ్ అండ్ హ్యాండ్ ఇన్ పబ్లిక్. మీరు బయటికి వెళ్ళినప్పుడు తన చేయి పట్టుకొని ఉండండి. గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ డే వితౌట్ ఫోన్. ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళండి హస్బెండ్, ఫోన్ లేకుండా. ఓకే, 10 పాయింట్స్ అయిపోయింది కదా. 11th పాయింట్, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మీరు వినండి, రాసుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పాటించకపోతే మీ మ్యారేజ్ లైఫ్ హెల్తీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, కిస్ యువర్ వైఫ్, హగ్ హర్. అంటే 1 hour ఒకసారి కిస్ పెట్టాలా, హగ్ చేసుకోవాలండి. ఆమె ఏ పని చేసినా కూడా మీరు వెళ్ళి హగ్ చేసుకోవాలి, కిస్ చేయాలి, వితౌట్ ఎక్స్పెక్టింగ్ సెక్స్. ఇది రియల్గా చేయాలా. ఓకే, ఇలా చేయకపోతే మీ మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు లవ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది హస్బెండ్ వైఫ్. ఓకే,
ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు చేస్తారు, మనకు సెట్ కాదని మీరు అనుకోవద్దు. ఇది మీరు మ్యారేజ్ లైఫ్లో చేయాలి, కానీ పిల్లల ముందు మాత్రం చేయకండి, పిల్లలలో. ఓకేనా? 12th పాయింట్, షేర్ with each other. Share each other about your day. అంటే రోజంతా ఏం జరిగిందో షేర్ చేసుకోవాలి. ఈ రోజంతా మీరు ఏం చేశారు, అబౌట్ యువర్ డే. నాట్ జస్ట్ బుల్లెట్ పాయింట్స్, అంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ కాకుండా మంచి షేర్ చేసుకోండి ఈరోజు ఏం జరిగిందో. ఓకే, గుడ్ థింగ్స్ ప్రతిరోజు మీరు షేర్ చేసుకోవాలి, రోజంతా ఏం జరిగిందో హస్బెండ్ వైఫ్. ఓకే, 13, రిమెంబర్ బర్త్డే అండ్ యానివర్సరీ. ఒకసారి నేను అనిత బర్త్డే మర్చిపోయినా, వారం రోజులు క్లాస్ పెట్టింది. నా బర్త్డే గుర్తుండదు వాళ్ళకు, మీ ఫ్రెండ్స్ది మీ మరదలు అయితే గుర్తుంటుంది. సో మా మ్యారేజ్ యానివర్సరీ బర్త్డే గుర్తుపెట్టుకొని గిఫ్ట్ కొనియండి. మర్చిపోయారంటే అడ్డంగా బుక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ వైఫ్ది కానీ మీ హస్బెండ్ది కానీ బర్త్డేస్ యానివర్సరీస్ ఉంటే గుర్తుపెట్టుకొని గిఫ్ట్ ఇవ్వండి. సో ఒకరోజు అర్థమైంది కదా, నేను అనిత బర్త్డే మర్చిపోయాను, సో వారం రోజులు క్లాస్ రికాల్సి వచ్చింది. సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. 14th పాయింట్, లిజన్ టు అండర్స్టాండ్, నాట్ జస్ట్ రెస్పాండ్. ఎవరన్నా హస్బెండ్ తిట్టినప్పుడు, వైఫ్ తిట్టినప్పుడు వినాలి, తర్వాత మాట్లాడాలి, మధ్యలో ఇన్వాల్వ్ అవ్వదు. లిజన్ టు అండర్స్టాండ్, నాట్ జస్ట్ రెస్పాండ్. ఓకే, 15th పాయింట్, అంటే వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు మీరు రెస్పాన్స్ అవ్వద్దంటారు, వినాలంట ఫస్ట్. ఓకేనా? నేను చెప్పేదే వినాలి నువ్వు అని మీరు ఉల్టా ఆన్సర్ ఇవ్వద్దు. ఓకే, పాజిటివ్ ఆన్సర్ ఇవ్వాలి, నాట్ నెగిటివ్ ఆన్సర్. ఓకే, లిజన్ టు అండర్స్టాండ్, నాట్ జస్ట్ టు రెస్పాండ్. ఫస్ట్ వినండి. 15th ప్రేయర్ పాయింట్, ప్రే ఫర్ యువర్ వైఫ్ అండ్ లెట్ హర్ యూ ప్రే ఫర్. భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేసుకోవాలి. ప్రే ఫర్ యువర్ వైఫ్, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలంట. అండ్ లెట్ హర్ నో యూ. చూడండి, కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ వారు షేర్ చేసుకుంటారు, పర్సనల్గా చెప్పలేని ప్రేయర్లో చెప్పుకుంటారు. అర్థమైందా మీకు? ఎప్పుడైనా చెప్పుకున్నారా అట్లా? మామూలుగా చెప్పలేనివి ప్రార్థనలో మీరు ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు మీకు తెలుస్తుంది. సో అట్లా నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పారు నాకు ఈ ప్రాబ్లం ఉందని, కానీ వాళ్ళు ప్రార్థనలో మొదలుపెట్టినప్పుడు మీరు విన్నారు ఎప్పుడైనా? సో ఇద్దరు కలిసి చేసుకోవాలంట ప్రేయర్, ఒకరికొకరు. ప్రే ఫర్ యువర్ వైఫ్, ప్రే ఫర్ యువర్ హస్బెండ్, ఇద్దరు కలిసి చేసుకోవాలి రోజు, ఎవ్రీడే, ఈ డైలీ బేసిస్. ఒక్కరోజు మిస్ అయినా సాటర్డే ఎంటర్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వారంలో 7 days ఉంటాయి. ఈ 7 daysలో 6 days చేసి 1 day మిస్ అయినా కూడా సాటర్డే మీ మ్యారేజ్ లైఫ్లో ఎంటర్ అయ్యింది. సో బీ కేర్ఫుల్. నేను 6 రోజులు తీసుకున్నా కదా, ఒకరోజు రెస్ట్ తీసుకుంటా అంటే ఈ ఒక్కరోజు చాలు సాటర్డే ఈ 7 రోజులు డిస్టర్బ్ చేయడానికి. అర్థమవుతుందా? మా ఇంట్లో ఫంక్షన్ వచ్చింది, మా ఇంట్లో చుట్టాలు వచ్చిండ్రు, మా ఇంట్లో చనిపోయారు, ఇవన్నీ ఎక్స్క్యూజెస్ లేవు. 7 days అంటే వారానికి 7 days ఖచ్చితంగా 1 hour ఇద్దరు చేసుకోవాలి, ఎవ్రీడే 1 hour, వైఫ్ అండ్ హస్బెండ్. 16th ప్రేయర్ పాయింట్, 16th పాయింట్, షేర్ విత్ యువర్ వైఫ్ వాట్ లార్డ్ హ్యాస్ స్పోకెన్ డ్యూరింగ్ యువర్ క్వైట్ టైం. అయితే మీరు ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడిందో మీ హస్బెండ్ వైఫ్తో షేర్ చేసుకోవాలి. అంటే దర్శనం వచ్చినా, స్వరం వచ్చినా అది ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. వైఫ్ వాట్ ద లార్డ్ స్పోకెన్
టు యూ. క్వైట్ టైం అంటే ప్రార్థన సమయం. క్వైట్ టైం అర్థమవుతుందా? 16th ఏంటంటే మీకు దర్శనం కానీ, స్వరం కానీ, వాయిస్ కానీ, ఇది కూడా చెప్తాను, బ్రాకెట్లో రాస్తాను. వాయిస్, విజన్, వర్డ్, ఈ మూడు షేర్ చేసుకోవాలి. స్వరం వినపడిన, దర్శనం వచ్చిన, వాక్యం వచ్చిన, ప్రేయర్ చేసినప్పుడు ఇద్దరు షేర్ చేసుకోవాలి. 17th పాయింట్, రెన్యూ, నూతన పరచుకోవాలి. రెన్యూ యువర్ మ్యారేజ్ వర్క్స్ అంటే మీ మ్యారేజ్ని ప్రతిరోజు మీరు నూతనంగా మార్చుకోవాలి. ఇది కూడా మీరు ప్రార్థనలో కనిపెట్టాలి. దేవా, నా వివాహాన్ని సంతోషంగా ఉండేటట్టు చేయాలి, మీరు ప్రతిరోజు చేసుకోవాలి. ఎవ్రీ 10 years అంటే 10 years అంటే ఒక డికేడ్. ఇది ఎట్లా జరుగుతుందంటే వివాహాన్ని ఎలా రిన్యూ చేసుకోవచ్చు అంటే లైక్ ఇప్పుడు 10 yearsలో చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ 10 years రిపీట్ చేయదు. ఓకే, ఎవ్రీ 10 yearsకి మీ మిస్టేక్స్ని బ్రేక్ చేసుకోవాలి. 10 years బ్రేకింగ్ చైన్స్ ఆఫ్ సాటర్న్. ప్రతి 10 సంవత్సరాల కంట మీలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను బ్రేక్ చేసుకొని నూతన వివాహం కొరకు ద్వారం తెరవడం. రెన్యూ యువర్ మ్యారేజ్ ప్రతి 10 సంవత్సరాలు. సో ఇప్పుడు ఎవరైనా 10 years అబౌవ్ ఉన్నారా ఇక్కడ మ్యారేజ్ అయ్యి 10 years? సో మీరు ఏం చేయాలంటే దేవుని అడగాలంట, ప్రతి 10 సంవత్సరాల తర్వాత నా వివాహము పీస్ బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇది అడగాలంట మీరు ప్రతిరోజు. పీస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇది నా ప్రేయర్ పాయింట్. 3 years చేసిన నేను. ఈ 3 years చేసిన తర్వాత ఈ పాయింట్ పట్టుకొని నాకు ఇప్పుడు 50% పీస్ ఇచ్చాడు దేవుడు నా మ్యారేజ్ లైఫ్. ఏమని చేయాలంట ప్రతిరోజు? పీస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే వివాహం కాకముందు, వివాహం జరిగిన తర్వాత పీస్. ఇదే దొంగిలిస్తాడు సాటన్ ప్రతి వివాహంలో. ఇప్పుడు సులోచన సిస్టర్కి ఏం లేదు, అన్న ద్వారా ఏం లేదు, తనకి పీస్, సమాధానం లేదు. సో సాటన్ దొంగిలిస్తాడు బ్రదర్ ద్వారా. సో బ్రదర్ మీకేంటి చెప్పండి, మీకేం ప్రాబ్లం ఉంది మీ మ్యారేజ్లో? ఏం లేదా? నిజంగా చెప్పండి. బెటర్ అందరు క్లాస్ కొట్టండి ఒకసారి చూపేసాను. ఏం లేదండి, నాకైతే వ్యక్తిగత సమస్య లేదు. నిజంగా మీరు దీవించబడ్డారు. మీకున్నాయేమన్నా? ఆ సిస్టర్ కూడా చాలా ఉన్నాయి. మౌనిక సిస్టర్ మీకుందా ఏమన్నా? ఉన్నాయా? కొంచెం ఉన్నాయా? చాలా ఉన్నాయా? కొంచెమా? ఏం లేవా? సో మీకు కూడా మ్యారేజ్ కూడా బెటర్ మ్యారేజ్. ఓకే సరే, ఇప్పుడు ఏంటి 18th పాయింట్ కదా, హెల్ప్ యువర్ వైఫ్ పర్పస్ హర్ కాలింగ్. మీ వైఫ్కి వంటింట్లో హెల్ప్ చేయాలంట మీరు హస్బెండ్. వాటర్ పట్టడము, వెజిటేబుల్స్ కట్ చేయడము, వాళ్ళు పని చేసినప్పుడు హెల్ప్ చేయాలంట. హస్బెండ్ వైఫ్ షేర్ చేసుకోవాలి వర్క్. వైఫ్ 60% చేసింది అనుకోండి, అందులో 30% హస్బెండ్ కూడా ఇవ్వాలి. చెయ్యడు ఆయన అంతే అంటే ఇక మీ మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ అవుతుంది, మీరే స్ట్రగుల్ అవుతారు, మీకే భారం ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మీరు కూరగాయలు కట్ చేయాలనుకో, వంట చేయాలి, సో మీరు అన్నం వండేలోపు ఆయన వెజిటేబుల్స్ రెడీగా పెట్టాలి. ఇలాంటి కండిషన్ పెట్టాలి. 30% హెల్ప్ చేసుకోవాలి ఒకరికొకరు. అప్పుడు మీకు కూడా మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే కిచెన్లో మీరు ఇద్దరు షేర్ చేసుకుంటారో వర్క్, మీ బర్డెన్ తగ్గుతుంది. అంటే 4 hours అవ్వాల్సిన వంట 2.5 hours అయింది కుకింగ్. అర్థమవుతుందా? సో ఇంకా 2 points ఉన్నాయి, రబ్ చేస్తాను. ఇది మీరు చెయ్యాలా, గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్ అవ్వని వాళ్ళ గురించి చెప్తాను. ఆల్రెడీ అయిన వాళ్ళంటే మార్చుకోవాలంటే కష్టం అనుకోండి, ఇక మీ ఇష్టం అండి. ఆయన విన్నాడు అంటే ఇక మీ కారణం, మీరు అనుభవించారు. ఎంతమందికి బ్లెస్ అవుతున్నారు? కొత్తగా ఉన్నాయి ఇవన్నీ చెప్పండి.
ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, అది చెప్పిన తర్వాత నేను మెసేజ్ చెప్తాను. Support your family and in-laws. Okay, 19th point. Support her family. అంటే హస్బెండ్ ఏం చేయాలంట, అత్త మామలకి సపోర్ట్గా ఉండాలి. సపోర్ట్ హర్ ఫ్యామిలీ. ఎందుకంటే మీ వైఫ్ అన్నీ వదులుకొని వస్తుంది కదా, సో మీరు ఏం చేయాలంట, ఇన్లాస్ అంటే అత్త మామలు. ఓకే, ఇన్లాస్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. అత్త మామ రాష్ట్ర తెలుగు. అత్త మామయ్యని మీ మదర్ ఫాదర్ లాగా చూసుకోవాలి. అది కూడా రాస్తారు. మదర్ ఫాదర్, మీ అత్త మామని మీరు గౌరవించాలి. ఓకే, సపోర్ట్ హర్ ఫ్యామిలీ అంటే వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్గా కాకపోవచ్చు, అంటే మీకు తోచినంత వరకు మీ సపోర్ట్ మాత్రం ఉండాలి. ఇన్లాస్ అత్త మామకి మీరు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మీ వైఫ్ వదిలేసి వస్తుంది కాబట్టి వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండాలి. లాస్ట్ పాయింట్, ప్రొవైడ్ అండ్ ఫైనాన్షియల్. మీ వైఫ్కి పాకెట్ మనీ ఇవ్వాలండి, ఇంట్లో పెట్టింది కాకుండా. ఇంట్లో పెట్టినా కానీ చెప్పి అదే అని చెప్పొద్దు. మీరు హస్బెండ్ గురించి చెప్తాను, హస్బెండ్స్కి చెప్తాను. వైఫ్కి పాకెట్ మనీ ఇవ్వాలి, ఫైనాన్షియల్. వాళ్ళకి కూడా పర్సనల్ నీడ్స్ ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్గా వాళ్ళకి ప్రతి నెల ఎవ్రీ మంత్ పాకెట్ మనీ ఇవ్వాలి హస్బెండ్. పాకెట్ మనీ అర్థమైందా? ఇంకా చెప్తాను, ప్రిన్సిపాల్ చెప్తాను వివాహం గురించి, ఇంకా కొన్ని ప్రిన్సిపాల్ చెప్తాను. సో ఇప్పుడు ఫౌండేషన్ రాసుకున్నారు కదా, రబ్ చేయాలా? ఎంతమందికి బోర్ పడుతుంది? బోర్ పడుతుంది ఎవరికన్నా? ఇప్పుడు చెప్తా, వివాహం అంటే దేవుడు అసలు ఏం చేసిండు, వివాహాన్ని దేవుడు ఎలా కనపరిచిందో చెప్తాను. సో ఆడమ్, ఈవ్, తెలుగులో రాస్తాను, ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఆదాము అవ్వ వివాహం ఎలా ఉంది? వాళ్ళ ఇద్దరు, వాళ్ళ వివాహ సంబంధం ఎలా ఉంది? బాగుందా? సో సరే, మీరు చెప్పింది కరెక్టే, గుడ్ ఉంది. హస్బెండ్ ఆదాము అవ్వది గుడ్ రిలేషన్. కొంతకాలం తర్వాత ఎవరు ఎంటర్ అయ్యి చెప్పండి. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు వివాహ సంబంధము పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు బట్టలు లేవు అని వాళ్ళకి తెలియదంట, అంత గ్లోరీ ఉందంట వాళ్ళ మీద. సో ఇప్పుడు వీళ్ళ వివాహ సంబంధము మంచిగా ఉంది, గుడ్ ఉంది. సాటాన్ ఏం చేసింది వాళ్ళిద్దరు? ఇప్పుడు ఆదికాండం తీయండి, ఒక్క చదువుతున్నాము. అదే వచ్చి మాట్లాడతాడు కదా, ఆ పండు చూడడానికి రమ్యముగా సుందరంగా, ఒక వర్స్ తీయండి. నాకు తెలిసి 2nd చాప్టర్లలో 3rd చాప్టర్లో ఉంటుంది ఆదికాండం. అవ్వతో ఏం మాట్లాడిందో సాటాన్ చెప్పండి. సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను చూచి దేవుడు మీరు చావకున్నట్టు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనేది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిరుదినమున మీ కళ్ళు తెరవబడునని, మీరు మంచి చెడ్డలని ఎరిగిన వారై దేవతల వలె ఉండునని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినేడు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేది. చాలు. ఇప్పుడు ఏమైంది? వీళ్ళిద్దరు ఏం చేశారు?
గాడ్ చెప్పిన కమాండ్మెంట్కి వీళ్ళు లోబడ్డారా లేదా? గాడ్ పెట్టాడు కమాండ్మెంట్, వివాహ సంబంధం కమాండ్మెంట్స్. సో దీన్ని బ్రేక్ చేశారా, కంటిన్యూ చేశారా వాళ్ళు? సో దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్ని వాళ్ళు వినకుండా సాటాను చెప్పిందే విన్నారంట. చూడడానికి సుందరంగా రమ్యంగా ఉందంట, అది తీసుకొని తిన్నారంట. ఇప్పుడు ఈ ఫౌండేషన్ ఏమైంది? పునాది ఏమైపోయింది? పాడైపోయింది. సో ఇప్పుడు మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దానికి కారణం ఎవరు? ఇప్పుడు అర్థమైందా? మీ మ్యారేజ్లో ఎన్ని గొడవలు వస్తున్నాయి? సాటాను ఈ వివాహ సంబంధాన్ని ఏం చేసిండు? వాడి కుప్పెట్లో పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? వివాహ సంబంధము ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? ప్రతి భర్తకి ఏం అలవాటు ఉంటుంది? ఆల్కహాల్. ఓకే, అర్థమైందా? వివాహం చెడిపోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఆల్కహాల్. ఇంకోటి ఇల్లీగల్ రిలేషన్షిప్, సెక్స్ ఇల్లీగల్గా, అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు ఒకటే వైఫ్ ఉంది, 1 వైఫ్. హస్బెండ్కి ఏమో 4 మెంబర్స్తో కనెక్షన్ ఉంది. ఏం ప్రాబ్లం అది? టెంప్టేషన్స్, సెక్షువల్ టెంప్టేషన్స్. ఇది రియల్గా జరుగుతుందా లేదా? ఇప్పుడు అంటే హస్బెండ్కి ఇప్పుడు ఎవరున్నారు? 4 మెంబర్స్ ఉన్నారు వైఫ్. అంటే ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఎక్కడ? టెంప్టేషన్స్. సాటన్ ఫస్ట్ ఇక్కడేమో ఆల్కహాల్తో ఎంటర్ అయింది, తర్వాత సెక్షువల్ టెంప్టేషన్స్. ఇప్పుడు మీరు చూసారు కదా దిశ కేసు, తెలుసు కదా ఏమైంది? అదే డాక్టర్ మీరు చదివినమ్మా, 3 అమ్మాయిలు రేప్ చేసి చంపేస్తారు. సో దీనివల్ల అది అంటే ఫౌండేషన్ ఏమైంది? పడిపోయింది. ఫస్ట్ ఆల్కహాల్, తర్వాత సెక్షువల్ మ్యారిటల్ ఇష్యూస్, తర్వాత ఇప్పుడు చూడండి హిందూ ధర్మ ప్రకారం చూసుకుంటే సింగిల్ మ్యారేజ్, ముస్లిం ధర్మ ప్రకారం చూసుకుంటే 3 or 4 మ్యారేజెస్ చేసుకోవచ్చు వాళ్ళ ఖురాన్ ప్రకారం. తెలుసా మీకు? వాళ్ళ ఖురాన్ ప్రకారము దే కెన్ మ్యారీ 3 or 4. ఓకే, అదే క్రిస్టియన్ దాంట్లో చూసుకుంటే 1 సింగిల్ మ్యారేజ్. సో ఇప్పుడు ఇది ఏమైంది? ఈ ఇద్దరికి ఎఫెక్ట్ అయింది. ఈ ఒక్కటి నిబంధన ఏం చేస్తుంది? ఇక్కడ వీళ్ళని స్పాయిల్ చేస్తుంది. అంటే సాటన్ ఏం చేస్తున్నాడు? వీళ్ళని వాడుతున్నాడు. వీళ్ళు చేసడం ద్వారా ఏమవుతుంది? వాళ్ళు చేస్తున్నారు మనకే తక్కువనా? మనం కూడా చేద్దాం. 3, 4 అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్ల ఏమవుతుందంటే వివాహ సంబంధం. ఈ ఫౌండేషన్ ఏమైందంటే పునాది. ఇంకా చెప్తాను వివాహం గురించి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు వైఫ్కి ఏమో సతీష్ అన్న ఇష్టం, కల్వరి టెంపుల్. హస్బెండ్కి ఏమో ప్రవీణ్ అన్న ఇష్టం, అంటే బెల్లంపల్లి. వైఫ్కి ఏమో సతీష్ అన్న ఇష్టం, హస్బెండ్కి ఏమో ప్రవీణ్ అన్న ఇష్టం. అప్పుడు ఏమవుతుంది? మ్యారేజ్ లైఫ్లో సాటన్ ఎంటర్ అయిపోయింది. ఆత్మీయ లోకంలో ఇది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద మిస్టేక్. ఇది స్పిరిచువల్ రంగంలో మీ ర్యాంక్ పడిపోతుంది. స్పిరిచువల్ రంగ్ మీ ర్యాంక్ అంటే మీ శక్తి తగ్గిపోతుంది. మీ ర్యాంక్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఇద్దరు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని లవ్ చేయాలి. ఎవరిని? ఓన్లీ 1 స్పిరిచువల్ పాస్టర్ అండ్ ప్రాఫిట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇద్దరు ఒకే పాస్టర్ని లవ్ చేయాలి. వైఫ్కి ఏమో సటీలని ఇష్టం, ఆ చర్చ్కే వెళ్తా ఉంటాడు. హస్బెండ్ ఏమో నేను ఈ చర్చ్కే పోతా ఉంటాను. అప్పుడు ఏమవుతుంది? ఆత్మీయ లోకంలో సాటాను మీ బలహీనతని ఆధారం చేసుకొని మీ మ్యారేజ్ లైఫ్ని స్పాయిల్ చేస్తారు. ఇంకోటి ఇప్పుడు సాంగ్స్
సాంగ్స్కి మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం అనుకోండి మీ వైఫ్కి, హస్బెండ్కి ఏమో రివైవల్ సాంగ్స్ ఇష్టం, ఉజ్జీవం. దీన్ని కూడా సాటాన్ యూజ్ చేస్తుంది మిమ్మల్ని చెదరగొట్టడానికి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, వైఫ్కి ఏమో ప్రేయర్ అంటే ఇష్టం, హస్బెండ్కి ఏమో వర్షిప్ అంటే ఇష్టం. మీ ప్రేయర్ లైఫ్ ఆగిపోతుంది మధ్యలో, మీ ప్రేయర్ ఆన్సర్ రాదు. అర్థమైందా? వైఫ్కి ఏమో ప్రేయర్ అంటే ఇష్టం, హస్బెండ్కి ఏమో వర్షిప్ ఇష్టం. సో అక్కడ ఏమవుతుంది? కొలాప్స్ అవుతుంది. సో స్పిరిచువల్ రిలంలో, ఆత్మీయ లోకంలో మీ ప్రేయర్ ఆగిపోతుంది. ఆత్మీయ లోకం తెలుగులో రాసుకోండి. మీ ప్రేయర్ ఆన్సర్ రాదు. ఎందుకంటే ఇక్కడ స్పిరిట్లో మీకు ఏమవుతుంది? ట్రాన్సాక్షన్ సరిగ్గా జరగట్లేదు. ప్రేయర్ వర్షిప్ ఒకటే. ఇప్పుడు చూడండి, ఆది సంఘంలో ఏమైంది? 120 days ఏం చేశారు? వాళ్ళు కంటిన్యూగా ప్రేయర్ చేశారు. అప్పుడు ఏం జరిగింది? హోలీ స్పిరిట్ ఫైర్ వచ్చింది. అంటే ఏదైనా సరే ప్రేస్తే ఇద్దరు ప్రేయర్ అన్నా చేయండి, లేకపోతే ఇద్దరు కలిసి వర్షిప్ అన్నా చేయండి. కంటిన్యూగా చేయడం ద్వారా ఫైర్ అనేది యాక్టివేట్ అయింది. ఫైర్ యాక్టివేట్ చేస్తే ఇద్దరు వర్షిప్ చేయండి, ఫైర్ రిలీజ్ అవుతుంది. చేస్తే ఇద్దరు ప్రేయర్ చేయండి, ఫైర్ రిలీజ్ అవుతుంది. అది హాఫ్ అన్ అవర్, ఇది హాఫ్ అన్ అవర్ చేస్తే మీ స్పిరిచువల్ లైఫ్ అనేది డ్రై అయిపోయే ఛాన్స్ ఉంది. 120 days శిష్యులు ఏం చేశారు? కంటిన్యూగా ప్రేయర్ చేశారు. అప్పుడు ఏమైంది? ఫైర్ వచ్చింది, విండ్ వచ్చింది, తర్వాత అప్స్ అండ్ డౌన్స్ అయిపోయింది. భూలోకం అంతా తలకిందుకు చేశారు. ఈ 12 మంది శిష్యులు అప్స్ అండ్ డౌన్. అంటే ఏముంది వాళ్ళలో? ప్రార్థించే ఆత్మ. హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఏక శరీరం ఏక మనసు. ఏమైంది? కంటిన్యూగా ప్రేయర్ చేశారు, ఫైర్ వచ్చింది, విండ్ వచ్చింది. జీవితాలు మార్చే సాక్ష్యాలు దేవుడి ద్వారా టెస్టిమనీ డోర్స్ ఓపెన్ అయ్యాయి. చెప్పండి, టెస్టిమనీ డోర్స్. ఇప్పుడు ఎక్కడ మిస్టేక్ చేస్తారో అర్థమైందా మీకు? హాఫ్ అన్ అవర్ ప్రేయర్ అంటారు, హాఫ్ అన్ అవర్ వర్షిప్ అంటారు, హాఫ్ అన్ అవర్ బైబిల్ స్టడీ అంటారు. సో రివైవల్ వస్తుందా ఇప్పుడు? చెప్పండి. రాదు, రివైవల్ రాదు. చేస్తే ప్రేయర్ అన్నా చేయండి ఒక 120 days, మీ లైఫ్ మారిపోతుంది. టెస్టిమనీ డోర్స్ ఓపెన్. చెప్తే చేస్తే వర్షిప్ అన్నా చేయండి 120 days, మీకు ద్వారం తెరవబడతాయి. పర్లోక ద్వారం. ఓపెన్ హెవెన్స్ గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్ ప్రేయర్, ఓపెన్ డోర్స్, ఓపెన్ హెవెన్స్ అంటే పర్లోక ద్వారం తెరవబడతాయి అన్నమాట. కంటిన్యూగా చేయడం. 120 days ప్రేయర్ చేయండి, పర్లోక ద్వారాలు ఓపెన్ అవుతాయి. 120 days వర్షిపే చేయండి, మీకు పర్లోక ద్వారాలు ఓపెన్ అవుతాయి. 120 days మీరు బైబిల్ చదవండి, రివైవల్ స్టార్ట్ అవుతుంది. రివైవల్ స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలా? 120 days కంటిన్యూ చేయాలి. అంటే ఏదైనా మీరు ప్రేయర్ స్టార్ట్ చేస్తే 120 days చేయండి. స్పిరిట్ రిలంలో చాలా స్ట్రాంగ్ నెంబర్ అన్నమాట. 120, 40, 21. ఆత్మీయ లోకంలో ఇది కంటిన్యూ చేస్తే మీ సాటాన్ సంఖ్యని బ్రేక్ అవుతుంది. సాటాన్ చైన్స్ బ్రేక్ చేయాలంటే ఇది పాటించాలి. చేస్తే 120 days చేయండి, 40 days చేయండి, 21 days పాటించాలి. సో ఈ ఆత్మీయ లోకంలో చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ ఇవి. ఒకటి 120, ఒకటి 40, ఒకటి 21. ఏదన్నా మీరు 120 days చేస్తే చైన్ బ్రేక్ అయిపోతుంది. ఏదన్నా మీరు 40 days చేయండి, ఇద్దరు కలిసి చైన్ బ్రేక్ అయిపోతుంది. ఏదైనా 21 days చేయండి, చైన్ బ్రేక్. 7 days కూడా చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. అంటే ఇది ఇన్స్టెంట్ ఆన్సర్. అంటే నేను చెప్పేది రివైవల్ గురించి. ఇదేమో 7 days ఏంటంటే ఇన్స్టెంట్ ఆన్సర్ వస్తుంది, ఇన్స్టెంట్గా జవాబు వస్తుంది. ఇన్స్టెంట్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్స్. ప్రేయర్స్ 7 days చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా జవాబు వస్తుంది.
సో ఇవి చాలా ఇంపార్టెంట్. 120, 40, 21 ఆర్ 7 days మీ యొక్క వివాహ సమయంలో ఓపెన్ పర్లోక ద్వారం తెరవబడాలంటే రివైవల్ వస్తుంది, ఫైర్ వస్తుంది, విండ్ వస్తుంది, భూలోకాన్ని తలకింది చేస్తారు, తర్వాత సాక్ష్యం ఇద్దరు. ఓకే, ఇంకా 5 minutes చెప్తాను, క్లోజ్ చేస్తాను. మోర్ 5 minutes. ఓకే, ఇంతమంది ఇంట్రెస్టింగ్గా ఉంది, నేర్చుకుంటున్నారా ఏమన్నా? ఇది చాలా పెద్ద టాపిక్, నేను మెల్లమెల్లగా చెప్తాను. రేపైతే నెక్స్ట్ వీక్ బైబిల్తో చెప్తాను, డిఫరెన్సెస్ చూపించి చెప్తాను. వివాహం గురించి ఇంకా చాలా నేర్చుకోవాలి మీరు. సో పాస్టర్స్ లీడర్స్ గురించి చెప్తాను. పాస్టర్స్ లీడర్స్ నేను పేర్లు చెప్పాను, కానీ మిస్టేక్ ఏం జరుగుతుందో చెప్తాను. పాస్టర్ లీడర్స్ నాకు తెలిసిన 2 ఉన్నారు. 30 days మినిస్ట్రీలో ఉన్నారు. ఓకే, 30 days పాస్టర్ లీడర్స్ ఏముంటారు, 30 రోజులు పరిచర్యలో ఉంటారు. సో వైఫ్ ఏమవుతుంది, వైఫ్ ఇప్పుడు 30 days ఈయన పరిచర్యలో తిరుగుతున్నాడు, వైఫ్ని పట్టించుకోవట్లేదు. ఏం జరుగుతుంది చెప్పండి? నేను చెప్తా. ఈ పాస్టర్స్ లీడర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు 30 days మినిస్ట్రీలో తిరిగితే ఈమె గురించి ఎవరు పట్టించుకుంటారు? ఆమె ఏం తిన్నది, ఈటింగ్, హెల్త్, ఆమె డ్రీమ్స్ ఎవరు చేస్తారు? ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? దేవుడా? నిజం చెప్పండి. హస్బెండ్ చేయాలా, దేవుడు చేయాలా? హస్బెండ్ చేయాలి. సో ఇప్పుడు 30 days మినిస్ట్రీలో తిరుగుతున్నాడు, ఈమెకి బయటికి వెళ్ళి తినాలని ఉంటుంది, లేకపోతే హెల్త్ గురించి ఏమైనా తినాలనిపిస్తుంది, డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా. ఇప్పుడు ఎవరు ఇస్తారు చెప్పాలి? సూపర్ న్యాచురల్గా పర్లోకం నుంచి వచ్చి పడతాయి ఇంట్లో? సూపర్ న్యాచురల్గా కార్ వచ్చి ఆమెకి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తారా దేవుడు? చెప్పండి. సో ఇప్పుడు వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటి? పాస్టర్ లీడర్స్ వైఫ్ని పట్టించకపోవడము. ఓకే, నాకు చాలా కాల్స్ వచ్చినాయి. సెకండ్ మ్యారేజ్కి డోర్స్ ఓపెన్. సెకండ్ మ్యారేజ్, పాస్టర్స్ వైఫ్. ఎందుకు తెలుసా? 30 days బిజీ ఉన్నారు, దేనిలో వెళ్ళినారు. ఇప్పుడు వైఫ్కి డ్రీమ్స్ ఉంటాయి, అవి ఎవరు తీరుస్తారు? ఈమె స్పిరిచువల్గా ఉంది, ఇప్పుడు ఈమె స్పిరిచువల్గా లేదు. ఈమె 30 days ఇలా ప్రేయర్ చేసుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. సో ఈమెతో కలిసి ప్రేయర్ చేయట్లేదు. ఇప్పుడు ఈమె ఏమైపోయింది? ఆత్మీయంగా డల్ అయిపోయింది. ఇంకోటి, నేను 30 days మీటింగ్స్లో తిరిగితే ఈమెతో హాఫ్ అన్ అవర్ అన్న 1 hour అన్న ఫోన్లో టైం స్పెండ్ చేయాలి కదా, చేయట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? కోపం వస్తుందా అలా వైఫ్కి? ఇప్పుడు నేను చెప్తా, మాకు తెలిసిన పాస్టర్లు ఉన్నారు, 30 days తిరుగుతున్నారు మినిస్ట్రీలో, చాలా బిజీ ఉంటారు వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఎందుకు? ఫిజికల్ అటాచ్మెంట్ లేదు కాబట్టి, ఫిజికల్ రిలేషన్. అర్థమైందా? 30 days వాళ్ళు తిరుగుతున్నారు మినిస్ట్రీలో. మరి ఇప్పుడు వైఫ్కి ఉన్న డిజైర్స్ ఎవరు తీరుస్తారు? ఈమె ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఇప్పుడు ఎవరు ఆమెకి ఆదుకుంటారు? ఈయననే కదా లీడర్. అంటే చాలామంది సేవకులు చేసే మిస్టేక్ ఏంటంటే వైఫ్ని నెగ్లెక్ట్ చేస్తారు. మీకు తిమోతిలో ఉంటుంది, తన కుటుంబాన్ని తను పోషించుకోకపోతే అవిశ్వాసం కంటే చెడ్డవాడు. తిమోతిలో ఉంటుంది, తీయండి ఒకసారి. 1 Timothy, 2 Timothy, ఒక్క మాట తీయండి, నేను క్లోజ్ చేస్తాను. త్వరగా నాకు రిఫరెన్స్ చెప్పండి. మీకు దొరకకపోతే గూగుల్లో టైప్ చేయండి, దొరికిపోతుంది. వరస్ట్ దెన్ అన్బిలీవర్ అని కొట్టండి, వచ్చేస్తుంది. అబౌట్ వరస్ట్ దెన్ అన్బిలీవర్ అని కొట్టండి, వస్తుంది. గూగుల్లో టైప్ చేయండి సార్, మీకు దొరికిపోతుంది. తన కుటుంబాన్ని తను పోషించుకోకపోతే తను అవిశ్వాస కంటే చెడ్డవాడని ఉంటుంది. తిమోతిలో ఒకసారి ఫోన్ ఇవ్వండి, నేను చెప్తాను ఇక్కడ ఉందండి. నెట్ ఆన్ చేసి ఐ టెల్ యూ వేర్ ఇట్ ఇస్. మీరు టైప్ చేయండి.
వరస్ట్ దెన్ అన్బిలీవర్ అని కొట్టండి. అబౌట్ వరస్ట్ దెన్ అన్బిలీవర్ కొట్టండి, రిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇన్ కేజీబీ బైబిల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. వరస్ట్ దెన్ అన్బిలీవర్ ఇన్ కేజీబీ బైబిల్ అని కొట్టండి, వచ్చేస్తాను. త్వరగా క్లోజ్ చేసుకోండి. లాస్ట్ రిఫరెన్స్ ఇది, క్లోజ్ చేసుకోండి. తన కుటుంబాన్ని తను పోషించుకోవాలన్నమాట. ఒకవేళ అలా చేయకపోతే ఈజ్ నాట్ ఏ బిలీవర్. దొరికిందా? ఫస్ట్ తిమోతి 5:8. మొదటి తిమోతి 5:8. కొంచెం గట్టిగా చదవండి. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోవడం వల్ల విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే మీ హస్బెండ్ వైఫ్ డ్రీమ్స్ తీర్చకపోయినా, మీ పిల్లలకి డ్రీమ్స్ తీర్చకపోతే, వాళ్ళ యొక్క నీడ్స్ మీరు ఇవ్వకపోతే మీరు ఎవరంట? అవిశ్వాసి కంటే. చెప్పండి రిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ తిమోతి 5. అంటే నీ ఫ్యామిలీని నువ్వు పోషించుకోలేని పరిస్థితిలో ఉంటే, నీ వైఫ్ని నువ్వు నీడ్స్ ఇవ్వకపోతే నువ్వు ఎవరంట? అవిశ్వాసి కంటే